వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్కారం అండి. చాలా రోజులైంది, ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు అండి? యా గుడ్ అండి. సో ఏంటి మేడం, 1 year నుంచి అసలు ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్ ట్రెండింగ్స్ ఏంటి, అసలు మార్కెట్ ఏ విధంగా ఉంది ప్రజెంట్? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కొంత పుంజుకుంది అంటున్నారు, ఎంతవరకు ఇది కరెక్ట్? ఇంత స్లో అవటానికి అసలు కారణాలు ఏంటి? లాస్ట్ 1 year నుంచి మనకి ఎలక్షన్స్ ఫోర్కాస్ట్ చూసుకొని మార్కెట్ పడిపోయింది. సెకండ్ థింగ్ వాస్ పార్లమెంట్ ఎలక్షన్స్. లోకల్ ఎలక్షన్స్లో గవర్నమెంట్ చేంజ్ అవ్వటం ఈజ్ వన్ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలక్షన్స్కి అది ఏ గవర్నమెంట్ అయినా అంతే, ఎందుకంటే క్యాష్ క్యారీ చేయటం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ మోర్ ఓవర్ రియల్ ఎస్టేట్ అంటేనే మ్యాక్సిమం అది ఎవరన్నా కాదన్నా అవునా కూడా దిస్ లాట్స్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో ఎలక్షన్ టైంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ బేసిక్లీ అది చాలా డల్గా ఉంటుంది. దట్ ఈస్ యాక్చువల్లీ అది జనరల్, అది ఏ స్టేట్కి అయినా కూడా. ఎస్, వన్ ఆఫ్ ద రీజన్స్. సో అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ వాజ్ ద గవర్నమెంట్ చేంజ్. లోకల్ గవర్నమెంట్లో మనకి ద స్టేట్ గవర్నమెంట్ చేంజ్ అయింది. ఫ్రమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్ ఇస్ కమ్ టు కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక జనాల్లో చాలా నెగిటివిటీ ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ నాట్ ఏ లోకల్ పార్టీ, అది వచ్చి ఒక ఇట్ ఈజ్ ఎ నేషనల్ పార్టీ. డిసిషన్స్ అంత ఈజీగా అవ్వవు, అనౌన్స్ అయిన ప్రాజెక్ట్స్ అవుతాయో లేవో తెలియదు. సెకండ్ థింగ్ ఈజ్ గవర్నమెంట్ రాగానే చాలా మటుకి సో మెనీ అనౌన్స్మెంట్స్, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే డెవలప్మెంట్ కింద అనౌన్స్ చేశారో దానికి అగేన్స్ట్గా ఫ్యూ అనౌన్స్మెంట్స్ జరిగాయి. అదొకటి రీజన్. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది స్టాగ్నెంట్ అయిపోయింది, అసలు ట్రాన్సాక్షన్సే అవ్వలేదు. అన్నీ అయిపోయి సడన్గా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో సెంట్రల్లో చాలా మార్పులు జరిగాయి. బట్ అగైన్ ఇక్కడ ఏమైందంటే మన నేబరింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు రావటం, అది ఇంకొకటి నెక్స్ట్ పుల్ బ్యాక్ అయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి. ఐ వోంట్ సే దట్ హైదరాబాద్ పడిపోయిందని చెప్పను, కానీ మార్కెట్ అయితే స్టాగ్నెంట్ అయింది. ఎందుకంటే బేసిక్గా రియల్ ఎస్టేట్ అంటే ఇట్స్ ఇన్వెస్టర్స్ ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ మార్కెట్ పడిపోయింది అని చెప్పి ఒక వర్గం దుష్ప్రచారం చేస్తుంది. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే హైదరాబాద్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ రిజిస్ట్రేషన్లు బాగా జరుగుతున్నాయని చెప్పి వినిపిస్తున్న మాట. ఇందులో ఏది నిజం మేడం? రిజిస్ట్రేషన్స్ అంటే మనకి రియల్ ఎస్టేట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయండి. ప్లాటింగ్ ఉంది, ఫ్లాట్స్ ఉన్నాయి, హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయి, కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ అపాన్ ద ఫ్లాట్ సేల్స్ యాజ్ యూజువల్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీతో హైదరాబాద్లో ఉంటున్నారు, మీకు ఉండడానికైతే మీకు ప్రాపర్టీ కావాలి. సో అది ఒక పొలిటికల్ బేస్ మీదనో, ఎలక్షన్స్ బేస్ మీదనో, లేదంటే అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది, హైదరాబాద్ పడిపోతుందనే దాని మీద డిపెండెంట్ అయి ఉండదు. మీ అవసరం ఏంటి, మీకు ఒక ఫ్లాట్ కావాలి. సో బేసిక్లీ ఈ ఫ్లాట్ సేల్స్ అనేది ఇట్స్ ఎ కామన్ మ్యాన్స్ నీడ్. సో అక్కడ మీకు డెఫినెట్లీ మార్కెట్ పడదు. ఓపెన్ ప్లాట్స్కి వెళ్ళారనుకోండి, ఎంత దూరం వెళ్ళే కొద్దీ మనకి ప్రైస్ తగ్గుతుంది. సో ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ మార్కెట్ డల్గా ఉంది. సో అది దుష్ప్రచారమో లేదంటే కరెక్ట్గా చెప్తున్నారో నాకు తెలియదు. బట్ ఎస్, సర్టెన్ పార్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్గానే ఉంది. అంటే ఓపెన్ ప్లాట్స్ అవ్వట్లేదు, మళ్ళీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ బాగానే జరుగుతున్నాయి. సో ద నీడ్ బట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈస్ రన్నింగ్లోనే ఉంది. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ డెడ్. కాకపోతే ఒక 5 years బ్యాక్ ఆర్ 4 years బ్యాక్ ఏదైతే మూమెంట్ ఉండిందో అది కొంచెం స్లో డౌన్ అయింది. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది లక్ష్మణ్ గారు. ఇక్కడ ఏంటంటే లాస్ట్ 10 yearsలో వెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాజ్ దేర్ చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. ఎస్పెషలీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు మిగతావన్నీ పక్కన పెడితే ఐటీ సెగ్మెంట్లోనే ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చింది. సో మెనీ పీపుల్ మూవ్ టు హైదరాబాద్. ఆ మూమెంట్లో ఏమైందంటే చాలా మట్టుకి నార్త్ ఇండియన్స్ కేమ్ టు సౌత్ ఇండియా. అంటే మన హైదరాబాద్లో చాలా మటుకి ఇప్పుడు ఏ హై రైజ్ అపార్ట్మెంట్స్ చూసినా కూడా నార్త్ ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఉంది. సో ఆ టైంలో వచ్చారు, ఫ్లాట్లు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. సో దట్ వాజ్ ఎ ట్రెండ్. ఒకప్పుడు చాలా పీక్ వెళ్ళిపోయింది. సో అదే ట్రెండ్ మనకి రోజు ఉంటుంది అనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా మీరు ఒక్కసారి ఇల్లు కొనుక్కుంటే 10 సార్లు మీరు కొనలేరు కదా. యు బై ఓన్లీ వన్స్ ఇన్ యువర్ లైఫ్ టైం. సో మనకి బాగా భూమి ఉన్నప్పుడు, ఎంప్లాయ్మెంట్ భూమి ఉన్నప్పుడు చాలామంది మైగ్రేట్ అయ్యారు. మైగ్రేషన్లో చాలామంది ఫ్లాట్స్ కొనుక్కున్నారు. సో అప్పుడు ఒక మంచి ట్రెండ్ ఉండింది. కానీ అదే ట్రెండ్ మనకి రోజు ఉండాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇవన్నీ ఒక 10 లక్షలు 20 లక్షలతో కూడేది కాదు. ఇట్స్ ఆల్ ఇన్ క్రోర్స్. సో ఎ పర్సన్ విల్ బై ఎ హౌస్ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైం. సో ఆ ట్రెండ్ పోయింది. ఇంక ఇప్పుడు చూసుకుంటే మనకి ఎంప్లాయ్మెంట్ భూమ్ అనేది అది ఆల్మోస్ట్ స్టాగ్నెంట్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది దే ఆర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ లూజింగ్ దేర్ జాబ్. అది మన హైదరాబాదో తెలంగాణనో బేస్ చేసి కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ అలానే ఉంది. సో ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఐ హ్యావ్ టు సేవ్ ద మనీ. ఎందుకంటే రేపు జాబ్ ఉంటుందో లేదో తెలియదు.
సో ఇట్స్ నాట్ జస్ట్ పొలిటికల్ బేసిస్ మీద కాదు, చాలా మట్టుకి ఒక రెవల్యూషనే జరుగుతుంది. ఇప్పుడు ఐ మీన్ ఫోర్కాస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 1/3 ఆఫ్ ద ఐటీ సెగ్మెంట్లో జాబ్స్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే ఒకటేమో మనకి ఇప్పుడు ఏఐ వస్తుంది. ఏఐ ఈజ్ ద నెక్స్ట్ రెవల్యూషన్ ఇన్ ఐటీ సెగ్మెంట్. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ నుంచి ఏఐలోకి షిఫ్ట్ అవుతున్నారు. సో ఏఐలో ట్రైన్డ్ వాళ్ళకి జాబ్స్ ఉంటుంది, లేని వాళ్ళు దే విల్ లూజ్ దేర్ జాబ్స్. సో ఆల్ దీస్ రెవల్యూషన్ ఆల్వేస్ విల్ పుట్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్. సో అదే జరిగింది ఇంతవరకు, ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇలా వాస్తవాలు మాట్లాడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి, దాన్ని మీరు ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేస్తున్నాను. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్ మీదనే నాకు చాలా కాల్స్ కూడా వస్తాయి. మా వెబ్సైట్ రీసెర్చ్ చేసి కాల్స్ తీసుకొని కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి లాస్ట్ టైం మీరు అమరావతి మీద వీడియో తీసినప్పుడు. సో ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సో ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చినప్పుడు మీరు నిజం చెప్పుకొని మీరు సేల్ చేసుకోండి. ఆ కస్టమర్ విల్ స్టాండ్ విత్ యూ ఆల్ హిస్ లైఫ్. ఏదో మా మార్కెట్లో జరుగుతున్న హైప్ మీరు ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే మాత్రం దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్. సో ఫ్యాక్ట్స్ చెప్పుకొని ఐ మీన్ మార్కెటింగ్లో ఉన్నాం కాబట్టి ఇలా 16 years నుంచి ఇలా ఉన్నాము. ఓకే, అంటే ఈ కాల్స్ వస్తున్నారు, మీరు ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అంటే లేదు మీ ధోరణిలో మీరు వెళ్ళిపోతూ ఉంటారా? మా స్పీడ్ మాదేనండి, మా బిజినెస్ మాదే. ఐ థింక్ 1 or 2 calls ఆర్ బెదిరింపులు, 1-2 calls భయపడి చేసేదైతే భయపడేదేం లేదండి. భయపడే స్టేజ్ అంతా దాటిపోయాం.